స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే లెక్కలేని వందనాలు తండ్రైనా. ఈ సమయంలో ప్రభు ఆరో మాట తండ్రైనా ధ్యానించుకుంటుండగా ప్రభు నీ కృపను కాపుదలను ప్రభు దయచేసి ప్రభు నా ద్వారా ప్రభు మీరే తండ్రైనా మాట్లాడమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరవ మాట సమాప్తము అయినది. సిలువలో దేవుడు పలికిన మాటలలో అతి శ్రేష్టమైన మాట సమాప్తము అయినది. మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, అక్కడ సమాప్తమైన విషయము ఏంటి? శరీర బలహీనతన, లేదా దేవుడు పడిన శ్రమన, లేదా మన పాపములకు విడుదల? ఏది సమాప్తమైనదనే ప్రశ్న మనము వేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన జీవితాలలో అనేకమైన గుడ్ ఫ్రైడే ఆరాధనలలో మనం ఈ రీతిగా కూర్చొని ఈ మాటను అనేక సార్లు మనము ధ్యానించుకున్నాం. అయినప్పటికీ మన జీవితాలలో పాపం అనేది సమాప్తము అయినదా లేదా అనే ప్రశ్నను మనము వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు తనకు అప్పగించిన సమస్తమైన భారాన్ని కానివ్వండి, పనిని కానివ్వండి, సువార్తని కానివ్వండి, అన్నిటినీ పూర్తి చేసుకున్న తర్వాత సమాప్తము అయినది అనే వర్డ్ని దేవుడు పలికినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 28వ వచనంలో లేఖనము నెరవేరినట్లు అనొక వర్డ్ మనము చూస్తాం. అంటే సిలువలో ఉన్నప్పుడు కూడా, చివరి క్షణములలో కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని మరువక సంపూర్ణంగా చేసినట్టు మనము ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి వ్యక్తి, దేవునిచే నిర్మించబడిన ప్రతి వ్యక్తికి ఒక పనిని దేవుడు అప్పగించి ఉన్నారు. కానీ ఈరోజు మనము ఆ పనిని సంపూర్ణంగా చేయువారిలో ఉన్నామా లేదా అనే ప్రశ్నను మనము వేసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. అల్నాడు యూదులైతే హింసించి కొరడాలతో కొట్టి ఉమ్మివేసి శిలువ మరణానికి అప్పగించినారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ ఈరోజు మన మధ్యలో ఉండినట్టయితే మనం దానికంటే అధికంగా చేసేవారిగా ఉంటున్నామని, వారు పెట్టిన హింస కంటే అధికమైన హింస ఈరోజు మనము పెడుతున్నాము. వారు ఒకటే మారు సిలువ వేసినారు, కానీ మనము ప్రతిసారి మన పాప జీవితంలో మరవక, మన పాప జీవితంలో విడవక, ప్రతిసారి కూడా దేవుణ్ణి సిలువకు బ్రేకులతో కొట్టుచున్న వారంగా మనము ఉంటున్నాం. ఈరోజు మనము కొన్ని విషయాలని, అంటే దేవుడు సమాప్తము చేసిన కొన్ని విషయాలని మనము ధ్యానించుకుందాం. ఏ రీతిగా మనము ఈ సమాప్తము అయిన అనే వర్డ్ నుండి మనం ఏ రీతిగా మన జీవితాన్ని ఆరంభించుకోవాలి? దేవుడు సమాప్తము అయినది అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే మనిషి యొక్క జీవితము ఆరంభించబడింది. నూతన జీవితము మనిషికి కలుగజేయబడ్డది ఎప్పుడు అంటే, దేవుడు సమాప్తమైనది అని ఎప్పుడైతే పలికినాడో అప్పుడే మనిషికి ఒక నూతన జీవితం అనేది ఇవ్వబడింది. ఆ నూతన జీవితంలో మనం ఏ రీతిగా ఉంటున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒక కొత్త జీవితాన్ని ఇజ్రాయేలీలకి ఇద్దామనే ఆలోచనతో దేవుడు ఐగుప్తు నుండి వారిని నడిపించడం మొదలుపెట్టినప్పుడు అనేక మార్లు దేవునికి విరోధమైన విషయాలు, అనేక మార్లు సనుగులు, అనేక మార్లు ఎన్నో శరీర అవసరతల గురించి వారు అడిగి, వేధించి, శోధించి చివరికి ఏమైనారండి? అరణ్యంలోనే నశించిపోయిన వారుగా ఉన్నారు. ఈరోజు శ్రేష్టమైన ఒక జీవితాన్ని దేవుడు మనకు కలుగజేసి శ్రేష్టమైన ఒక సమయాన్ని మనకి ఇచ్చినప్పటికీ మనం ఆ సమయాన్ని వాడుకొనక, ఆ సమయాన్ని దేవునికి ఇవ్వక
సనుగులతో గునుగులతో శరీర బలహీనతలన్న సాకులతో ఉంటూ చివరికి ఏమైపోతామనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. దేవుడిచ్చిన ఈ కొత్త జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ నూతన సమయాన్ని ఏ రీతిగా వాడుకోవాలనేది ఒక 3 విషయాలు మనము ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి పర్పస్. ఒక లక్ష్యము కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారికి ఒక లక్ష్యం ఉండినది. సమస్త భారమును మోయో దేవుని గొర్రెపిల్ల. సమస్త పాపములను మోసుకుంటూ చివరి వరకు ఎక్కడ కూడా దేవుడు ఆ పాపములను విడిచిపెట్టినట్టు కానీ, ఆ సిలువను పక్కన పెట్టినట్టు కానీ మనము చూడం. మరణమయ్యేంత వరకు కూడా మన పాపాలను మోసుకుంటూ వెళ్ళినాడు. ఈరోజు అటువంటి ఒక లక్ష్యము మన జీవితంలో మనము కలిగి ఉన్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవునిచే ఏర్పరచబడిన వారుగా ఉండి అన్యుల వలె మనము ఉన్నామేమో జాగ్రత్త కలిగి మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకు అంటే వారు ఒక్క మారు వేసిన సిలువను మనము మన తప్పిదముల వల్ల, మన పాపముల వల్ల మరలా దేవుని సిలువకు వేస్తూనే ఉన్నాం కదా. మత్తయి సువార్తలో దేవుడు తలాంతుల ఉపమానం ఒకటి మనకి చెప్తాడు. ఇది అందరికీ తెలిసినది. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 3 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు దానిని 10 తలాంతులుగా, 3 తలాంతులు ఇచ్చినవాడు 6 తలాంతులుగా చేశాడు. 1 తలాంతు ఇచ్చినవాడు దాన్ని భూమిలో దాచబెట్టబడిన. లెంట్ ప్రేయర్స్లో మనకు అనేక సార్లు మన సంఘ పెద్దలు కానివ్వండి, పాస్టర్ అయ్య గారు కానివ్వండి, మనకు అనేక సార్లు జ్ఞాపకం చేసినారు. ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో, కృతజ్ఞత విషయంలో ఎడతెగక మీరు ఉండాలని చెప్పి అనేక మాటలు హెచ్చరించినప్పటికీ అటు విషయాలన్నింటినీ మర్చిపోయి ఈ లోక విషయాలలో మనము ఈరోజు ఉంటున్నాం. ఎన్నిసార్లు హెచ్చరించిన వాడు వినకపోయినప్పుడు ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనం అవుతాం. ఈరోజు మనము హఠాత్తుగా నాశనం అయ్యే గుంపులో మనము ఉన్నామో లేదో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. లివ్ లైఫ్ విత్ అ పర్పస్. ఒక లక్ష్యము కలిగిన జీవితము యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నారు. సమస్త పాపములను తొలగించాలనే ఒక లక్ష్యము కలిగి యేసుక్రీస్తుల ప్రభుల వారు 3.5 సంవత్సరములు ఆ లక్ష్యము తట్టే నడిచినారు. తన మరణం ఎప్పుడో యేసుక్రీస్తుల ప్రభుల వారికి ఖచ్చితమైన సమయము యేసుక్రీస్తుల ప్రభు వారికి తెలిసి ఉన్నది. మరణమయ్యేంత వరకు కూడా ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టక నడిచినట్టు చూస్తాం కదా. ఆ ఉపమానం చెప్తూ లాస్ట్ వచనంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ ఒక గురుగుల ఉపమానము చెప్తా ఉంటాడు. 42వ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ గురుగుల ఉపమానం చెప్తూ ఏమంటాడంటే చెడ్డమైనవన్నీ కూడా తీసి పారవేయబడతాయి. అదే రీతిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం చదువుకుంది. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి పోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడండి? పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయుడి.
ఈ పలికిమాలిన దాసుడు ఎవరండి? తనకిచ్చిన తలాంతును వాడుకొనని వాడు, తనకిచ్చిన బలాన్ని దేవుని సన్నిధిలో వాడినటువంటి వాడు, తనకి చేసిన హెచ్చరికలను విననటువంటి వాడు. ఈరోజు దేవునితో ఏర్పరచబడిన సేవకులచే మీకు మనందరికీ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము గ్రహిస్తున్నామా? దేవుని మాటలను మనము వింటున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుడైతే చెప్తున్నాడు, నీ తలాంతులు నువ్వు వాడనటువంటి వాడవైతే నిన్ను తీసి వెలుపట అక్కడ ఏముంటాయంట అండి, పండ్లు కొరుకుటాయో ఏడ్పును. ఈ పండ్లు కొరుకుట ఏడ్పు ఎక్కడ ఉంటుందండి? నిత్య నరకాగ్నిలో ఉంటుంది. సాతాను చేతికి అప్పగిస్తానని డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. రెండో విషయము ఒబీడియన్స్, విధేయత. మొదటిది పర్పస్, రెండవది విధేయత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తారంటే తనను తాను తగ్గించుకున్నాను. శిలువ మరణము పొందునంతగా విధేయత కలిగి, ఈ విధేయత ఎప్పుడు వస్తుందంటే మనకు ప్రేమ కలిగినప్పుడు, ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు విధేయత అనేది వస్తుంది. యోహాను సువార్తలో దేవుడు అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక తన ఒకడే కుమారుణ్ణి తన యందు విశ్వాసం ఉంచి ఏం చేస్తున్నాడండి, మన కొరకు పంపిస్తున్నాడు. మన కొరకు దేనికి పంపిస్తున్నాడండి? శిలువ మరణం పొందు బిడ్డ అని చెప్పి దేవుడు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఇంట్లో ఉంటున్న నీ సహోదరుని, ఇంట్లో ఉంటున్న నీ భార్యను, ఇంట్లో ఉంటున్న నీ భర్తను, ఇంట్లో ఉంటున్న నీ బిడ్డలను దేవుని పనికై నువ్వు పంపిస్తున్నావా? దేవుని పట్ల విధేయత కలిగి నువ్వు ఉంటున్నావా? దేవుని వాక్యంను నీ విధేయత కలిగి చదువుతున్నావా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఈరోజు మనం ఈ ప్రశ్నలు వేసుకున్న వారమైతే దేవునిని మరలా సిలువకు అప్పగించిన వారము మనమే, యూదులు కాదండి. ఈ ప్రశ్నలకు జవాబులు మన దగ్గర లేనట్టయితే దేవుని సిలువకు అప్పగించిన వారము మనమే అవుతాం. ఒక పర్పస్ లేని, ఒక లక్ష్యము లేని జీవితం, ఒక విధేయత లేని జీవితం కలిగిన వారమై ఈరోజు మనము ఉన్నామేమో ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. మూడవదిగా మనల్ని మనము ఏం చేయాలండి? కష్టాలను అనుభవించే జీవితము కలిగి ఉండాలి. దేవుని కొరకు పౌలు గారు అయితే ఏమంటారు, నేను ఎన్నో హింసలు పొంది ఉన్నాను, చాలా మార్లు కొరడాలతో కొట్టబడి ఉన్నాను, మరణానికి నేను అప్పగించబడి ఉన్నాను, అయినను ఇంకేదైనా కొదవై ఉంటే అది నాకు కలగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నట్టు మనము పత్రికలలో చదువుతాం. అయితే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 8 వచనాల వరకు చదువుతాం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనుల హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపున తిరుగు కాలము. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారండి? యెహోవాసుడైన తిమోతికి ఏం చెప్తున్నాడంటే శ్రమపడము అని చెప్తున్నాడు. ఎవరి గురించి శ్రమపడాలండి? ఎవరి గురించి శ్రమపడాలి? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు
వారి కొరకు వారికి మంచిగా ఇంపైన, చెవులకు ఇంపైన వాక్యం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని ఏర్పరచుకున్నారంట. అటువంటి సహోదరుల కొరకు నీవు శ్రమపడుము. నీ ఆత్మ నా అంతటా నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను దేవుని వాక్యం వింటున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా అంటే సరిపోదండి. రక్షింపబడని నీ కుటుంబం కొరకు, రక్షింపబడని నీ సహోదరుని కొరకు నువ్వు ప్రార్థించని వాడివైతే నీ శ్రమ ఎంతనూ వ్యర్థం. దురద చవగల వారిని నీవు సత్య సువార్త వైపు నడపకుంటే నీ శ్రమ ఎంతయు వ్యర్థం. దేవుడైతే, యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే తనకు అప్పగించిన పనిని సమస్తమును సమకూర్చి సమస్తమును జరిగించిన తర్వాత సమాప్తమైంది అన్నారు. యాక్చువల్గా అది ఒక గ్రీక్ వర్డ్, టెటిలెస్టాయ్ అని ఒక గ్రీక్ వర్డ్. దానికి ప్రాముఖ్యంగా మూడు అర్థములు ఉన్నాయి. ఒకటి కంప్లీటెడ్, సమాప్తమైనది. ఒకటి అకాంప్లిష్డ్ అంటే సాధించబడినది. మూడవది పెయిడ్ ఇన్ ఫుల్ అంటే పూర్తిగా చెల్లించబడినది. అనువాదం చేసినప్పుడు కంప్లీటెడ్ అనే ఒక వర్డ్ని అనువాదకులు తీసుకున్నారు. కానీ దాన్ని మనము చూసుకున్నట్టయితే అకాంప్లిష్డ్, పెయిడ్ ఇన్ ఫుల్ అనే మీనింగ్ఫుల్ వర్డ్స్ కలిగిన అర్థాలున్న వర్డ్. పెయిడ్ ఇన్ ఫుల్, సమస్తమును ఆల్రెడీ దేవుడు ఏం చేస్తున్నాడండి, మన పాపములకు ప్రాయశ్చిత్తము ఆల్రెడీ చెల్లించినాడు. ఈ ఒక్క వర్డ్ గురించి అనేక మంది డాక్టర్స్ ఈ వర్డ్ గురించి పరిశోధించినప్పుడు ఈ వర్డ్ అంట పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందంట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో జరిగినది ఇంకా పర్ఫెక్ట్గా జరుగుతూనే ఉంది. టెలిలియో అనే వర్డ్ నుండి ఈ వర్డ్ వచ్చింది. గతంలో ఒక పని జరిగింది, అది ఇంకనో జరుగుతూనే ఉంది. ఏ విధంగా జరుగుతుంది? పర్ఫెక్ట్గా ఎడతెగక జరుగుతూనే ఉంది. అంటే దేవుడు అప్పుడు మన కొరకు చెల్లించిన వేళ ఈ రోజు వరకు అయినను మనము వినని వారమై ఇజ్రాయేలుల వలె మనము ఈరోజు ఉన్నాం. దేవుడు ఏర్పరచుకున్న సంసోను దేవుని మాట వినక లోకము తట్టు తిరిగినప్పుడు ఏమైనాడండి? అన్యుల చేతికి అప్పగించబడినాడు. ఈరోజు అనేక మంది అన్యులు క్రైస్తవుల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వీరిని పట్టుకుందామా, ఎప్పుడు వీరిని కొడదామా అన్నట్టు అనేక హింసలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మనం హృదయాలను మార్చుకొనక ఉంటే మనము నాశనం అయిపోయే వారంగా ఉంటాం. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పారు. ఇక్కడ ఏమంటున్నాడండి? యూదా గోత్రపు సింహం. దేవుడు మొదట వచ్చినప్పుడు గొర్రె పిల్ల వల్లే వచ్చినాడు. రెండో రాకడలో సింహము వలె, యూదా గోత్రపు సింహము వలె వచ్చుచున్నాడు. మారు మనసు పొందుటకు, మన పాపమును విడుటకు మరి ఒక మంచి సమయాన్ని మనకు ఈరోజు దయచేసినాడు దేవుడు. సమాప్తమైన, నాలో ఉన్న పాపమంతా కూడా సమాప్తమైనది అని మనము దేవుని ఎదుట చెప్పుకున్నటకు ఒక మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చినాడు. నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన యవనము, ప్రతిదీ కూడా
నీవు దేవుని తట్టు తిరిగి దేవునికి సమర్పించుకొనకపోతే సింహము వలె వచ్చుచున్న దేవుడు నిన్ను దేనికి అప్పగిస్తాడండి? పాపమునకు, అపవాదికి నిన్ను అప్పగిస్తాడేమో. ఆ అపవాది నిన్ను తీసుకెళ్ళి పండ్లు కొరుకుటయు ఏడ్పును ఉండు ప్రదేశంలో నిన్ను అపవాది ఉంచుతాడు. అది నిత్య నరకాగ్ని. ఎప్పటికి కూడా ఆ అగ్ని ఆరదు, ఆ పురుగు చావదు. అటువంటి స్థితిలో నువ్వు ఉండగోరినట్లయితే ఈరోజు ఈ ప్రశ్నలు నీవు వేసుకొనక ఉండు. ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో ఉండవద్దు అని అనుకున్నట్లయితే దేవుడు అడుగుతున్న ప్రశ్నలు మనల్ని మనము వేసుకోవాల్సిన అవసరత ఉంది. దేవుడు ఏమంటున్నాడండి? సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవిగల వారమై విని దానిని భద్రపరుచుకొని దేవుని చిత్తానుసారం నడుచువారంగా ఉన్నట్లు దేవుడు దీవించునుగాక. ఆమేన్.